వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 21వ శతాబ్దం నిజంగా భారతదేశం యొక్క శతాబ్ది. హెచ్డి సమ్మిట్లో ప్రధానమంత్రి. మూసీ మే లూటో, ఢిల్లీకే భాటు, కేటీఆర్. టీడీటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024 ప్రధాని మోదీ ప్రసంగిస్తూ అన్ని రంగాల్లో ఉత్తమ లేదా ఏమీ అనే ఆలోచన స్వీకరించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా మార్చాలని ఊహించారు. भारत की सफलता ने हमें और बड़ा सपना देखने और उसे पूरा करने की प्रेरणा दी है. आज एक उम्मीद है, एक सोच है कि ये सेंचुरी इंडिया की सेंचुरी होगी. लेकिन ऐसा करने के लिए और तेजी से काम करने के लिए हमें कई सारे प्रयास भी करने होंगे. हम उस दिशा में भी तेजी से काम कर रहे हैं. हमें हर सेक्टर में बेस करने के लिए आगे बढ़ना होगा. पूरे समाज की सोच बनानी होगी कि हमें बेस से कम कुछ भी स्वीकार नहीं करना है. हमने अपने प्रोसेस को ऐसा बनाना होगा कि भारत का स्टैंडर्ड वर्ल्ड क्लास कहा जाए. हमें ऐसे प्रोडक्ट्स बनाने होंगे कि भारत की चीजें दुनिया में वर्ल्ड क्लास कही जाए. हमारे कंस्ट्रक्शंस पर ऐसे काम हो कि भारत का इंफ्रास्ट्रक्चर वर्ल्ड क्लास कहा जाए. शिक्षा के क्षेत्र में हमारा काम ऐसा हो कि भारत की एजुकेशन को वर्ल्ड क्लास स्वीकृति मिले. एंटरटेनमेंट के क्षेत्र में ऐसे काम हो कि हमारी फिल्मों और थिएटरों को दुनिया में वर्ल्ड क्लास कहा जाए. और इस बात को, इस अप्रोच को लगातार जनमानस में बना रखने के लिए हिंदुस्तान टाइम्स की भी बहुत बड़ी भूमिका है. आपका 100 साल का अनुभव विकसित भारत की यात्रा में बहुत काम आएगा. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండుపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి పద్యున్మ, ఉన్నతాధికారులు కృతికా శుక్లా, విజయరామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయనాథ్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారథి, ఎంజే శంకర్ రామన్, సిఇఓ ఐఐటీఎం ప్రవర్తి టెక్నాలజీ ఫౌండేషన్, ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల, మాజీ డీన్ ఐఐటీఎం కార్పొరేటర్ రిలేషన్స్, ప్రొఫెసర్ రవీంద్రన్, హెడ్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ, రాజేష్, ఐఐటీఎం అల్యూమినిస్, చెన్నై సిఇఓ అధికారి రిజ్వాన్ పాల్గొన్నారు. ఏపీ సిఆర్డీఏ, మ్యారిటైమ్ బోర్డ్, స్కిల్ డెవలప్మెంట్, విద్య, ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఆర్టీజీసీఎస్ శాఖలతో ఐఐటీ మద్రాస్ ఒప్పందాలు కుదిరాయి. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఉండాలంటే ఢిల్లీకి మూటలు పంపాలి. మూసీలో డబ్బులు లూటీ చేసి బ్యాగులు ఢిల్లీకి పంపుతున్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి గాడ్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడతాడట. గాంధీ మనవడేమో విగ్రహం వద్దు, ఆ డబ్బుతో పేదలకు మంచి చేయండి అంటే ఈ గాడ్సే శిష్యుడేమో విగ్రహం పెడతాడట. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున కోట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇవాళ ఆ అవకాశం మా తమ్ముడు కార్తిరెడ్డికి వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది, ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగట, ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటుంది ఎట్లా, సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు, దేనికోసం పెడతానంటున్నావు మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో, ఢిల్లీ మే బాటో. మూసీలో లూటో, ఢిల్లీ మే బాటో. ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు. మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు మూటలు పంపాల్సిందే. అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు. బాపు ఘాట్లనట ఈయన పోయి
భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట ఈయన. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు. మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవురా ఆయన చాలా మంచోడు, ఆయన ఎన్నడూ ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు 1000 కోట్ల విగ్రహాలు పెట్టాలని నేను కోరుకోలేదు, వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి, నువ్వు పెట్టుకో అని ఆయన చెప్పినాడు. కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు, ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు, ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన. ఈ వ్యక్తి, ఈయన పేరేమి రేవంత్ రెడ్డి. ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడుతూ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తున్న రేవంత్ రెడ్డి వాహనాన్ని ఆపి బ్యాగులు తనిఖీ చేసిన పోలీసులు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తే బాధ అవుతుంది. గత 10 సంవత్సరాలు జెండా కూలీలుగా మారిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చి సీఎం పదవి అందుకొని పోయినట్లే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కండవా కక్కుపోయినా పదవులు వస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో పదవులు తెచ్చుకుంటుంది కూడా 10 ఏళ్ళు అధికారం ఎంజాయ్ చేసిన వాళ్ళే. పట్లోల కార్తిక్ రెడ్డి. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతలపోయి మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళు ఏం కాదు వాళ్ళు, మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాజేందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయిలే. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు, వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు, మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలికి వెళ్ళి వచ్చి పదవులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలు పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు రాజనగర్ నియోజకవర్గం మరికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మల్యాది నాయుడు మరియు ఇతర నాయకులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి. నేను నాయుడు గారికి ఒక విషయం చెప్పినాను. నాయుడు గారు, మీరు కాంగ్రెస్ పాలకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీ చేయించిన అధికారులు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలం కండవెండి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లిన పేదలకు అనుమతులు లేవంటూ ఖాళీ చేస్తున్న అధికారులు. గ్రామ సభ ద్వారా మళ్లీ లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇండ్లు అప్పగిస్తామని చేస్తున్న అధికారులు. వచ్చిర్రు సార్లు. నమస్తే అమ్మా. వస్తుంది ఇగో మీరు ఫోటో దించుతున్నా సార్, మాతో వేస్తుంటే ఎత్తుకుపోతా. చట్టబద్ధత లేని దిశా చట్టానికి నిధులు కేటాయించిన విధానంపై ఎంక్వైరీ చేసి ఆ నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టారో అన్నిటి మీద విచారణ జరిపించాలంటూ ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం, దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులకు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ వారు, ట్రాఫిక్ వారు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపడం, ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష, కానీ మగవాళ్ళని కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం, అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అనే అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు.
సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం నారా చంద్రబాబులోనే దిట్ట అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఒకవైపు ప్రయోజనాలను మోసం చేస్తూనే వైఎస్ఆర్సీపీకి సానుభూతిపరులైన వారు ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకొని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టినటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, ఉచ్చ నీచాలు తెలియనటువంటి అమానవ జాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలలో ఆయన తానంత గొప్పవాడే లేడన్నట్టుగా, తనంత గొప్ప సంస్కారవంతుడు, తనంత సంస్కరణవాది ప్రపంచంలోని ఎవరూ లేరని, అభివృద్ధికి తానే ఆద్యుడని, తన బుర్రలో అనేక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా అప్పులమయమైపోయినా నా ఆలోచనలతో రాష్ట్రాన్ని దూసుకు వెళ్ళేటట్టు చేస్తాను అనని మాయమాటలన్నీ కూడా చాలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు అన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే తందానా అంటూ ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలని బాకా ఊదినారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేసినారు. ఆయన ప్రచారం మొదలు పెట్టంగానే మరుసటి రోజు ఈనాడు పత్రికల్లో పతాక శీర్షికలతో ఈనాడు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకగా మారబోతోంది అని ప్రచారం. ఆ వెనువెంటనే భువనేశ్వరి గారు ఒక ప్రకటన, రాష్ట్రం అప్పులమయమైపోయిందని. ఆవిడేమో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసిందేనని కేంద్ర ప్రభుత్వానికి ఆవిడ ఫిర్యాదు కూడా చేశారు ఎన్నికలప్పుడు. ఉపాధి హామీ బిల్లులు చెల్లిస్తూ కార్మికులకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం వీరంకి గురుమూర్తి 14-19 మధ్యన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 21% కానీ 6% కానీ, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే అడ్డగోలు జీవో 350 ఇచ్చి 7,782 పనులకు మరి విజిలెన్స్ చేసినటువంటి దానికి సంబంధించి జీవో నెంబర్ 646 దీని ద్వారా నిన్న రాష్ట్ర ప్రభుత్వం 331 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మార్చులు శ్రీ డిప్యూటీ సీఎం గారైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా అధికారులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని ఈ రోజున మరి ఏదైతే నరేగా ఫిర్యాదుల విభాగం తరపున ఈ రాష్ట్రంలో పనులు చేసినటువంటి వారి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 21వ శతాబ్దం నిజంగా భారతదేశం యొక్క శతాబ్ది. హెచ్డి సమ్మిట్లో ప్రధానమంత్రి. మూసీ మే లూఠో, ఢిల్లీకే భాటు, కేటీఆర్. టీడీటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.